గోవింద 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 గోవింద.
అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. అర్పణమస్తు. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. హయమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఈ పవిత్రమైనటువంటి లక్ష్మీప్రదమైన సర్వకామప్రదమైన ఈ వెంకటాచల క్షేత్రంలో శ్రావణ మాసంలో ఈ బహుళపక్షంలో ఈ రోజున దశమి రోజున చక్కగా శ్రీహస్పతి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షిస్తున్నాం. ఆ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అర్చక స్వామి చెప్పిన సంకల్పాన్ని భక్త సంకల్పాన్ని మనం అందరం చెప్పుకున్నాం. ఎక్కడ ఉన్నా కూడా మనం చెప్పుకొని ఇప్పుడు ఈ కళ్యాణోత్సవంలో విశ్వక్సేనారాధనతో ఇది కార్యక్రమం ప్రారంభమవుతుంది. కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానున్మణితాం ప్రాణానాగమ్య. अस्यां श्रोतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीविदुगलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकाण्ठभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यर्थकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावादनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धारातुसमानुशेषो सरत्सरत्स परिपूर्तेषु अपोऽभिगणन् प्रतिपादयिष्ये. गृणोमि दत्ताकं सुजगं शर्मा इदमापस्यवा श्रुतमा शान्ता शान्तमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेत्या मेजितमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं येते शतं वरुणगे सहस्रं यज्ञिका पाशाविदता पुरुत्रा तेभ्यो इन्द्रस्य विष्णुर्विश्वे देवा अमुञ्जिन्दमृतस्वस्या. करके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि वशे समवाहयामि रक्तामृतरमवाहयामि कदस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं उमाग्नेयोगस्मात् च महेत्वा विश्वे सदात्तं महितो न शम्भो वैराजन्ते सुनिदत्तां प्रैषामदेशोपदानां नादिः यामे दत्तां दनितां दधातो. पद्माकारमण्डले ओं शक्सिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपागिनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुदप्रोक्षितम् अस्तु. प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदते पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारगन्नः विष्णोः कर्माणि पश्यत गतो वदने वस्पसे इन्द्रस्य गजस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासौ पण्यवो जाग्रवागं वस्समिन्दते विष्णोर्यत्परमं पदं
భద్రం కన్నేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభుజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగంసస్తనోభిర్వశేమ దేవగితం యదాగుః మృతమిన్నసరదో అంతిదేవాగత్రానశ్చక్రజలసం తనూనాం పుత్రా సోయత్ర పితరో భవంతి మానో మధ్యా హ్రీషతా గుర్గంతోః అదిత్యక్షమతిర్మాతా సవితా సపుత్రः విశ్వే దేవా అతిథిః పంచజనా మదజనితం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేద వపుషం యదా వై సూర్యముదేతి అదనక్షత్రన్నయతే యావత్ సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ గురువేద యత్కారీ స్యాత్ పుణ్యాయ గురుతే ప్రాణానాగమ్య అస్యాం కృతో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యాం భవంతో అబ్రువంతో పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో అబ్రువంతో పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో అబ్రువంతో పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్రస్తవాదస్తు న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యామస్తి భవంతో అబ్రువంతో క్రమణే స్వస్తి పుణ్యామస్తి భవంతో అబ్రువంతో క్రమణే స్వస్తి పుణ్యామస్తి భవంతో అబ్రువంతో క్రమణే స్వస్తి హృద్యాస్మహవ్యై నమ సోమసత్య మిత్రం దేవం మిత్రసేగన్నో అస్తు అనురాధా నభిషా వర్తగంతః పతంజీవిమసవీరాः ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసస్వనః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అబ్రువంతో కర్మర్జితాం పుణ్యాహం వృద్ధిం భవంతో అబ్రువంతో కర్మర్జితాం పుణ్యాహం వృద్ధిం భవంతో అబ్రువంతో కర్మర్జితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోగిష్టాం యోపవస్థానబోధ్యేధాతన ఆపో జనగతాజనః పవమానస్వర్జనః పవిత్రేణ విదర్శనిః యః పూతా సపునాతమాం పుణन्तు మహాదేవజనాः పుణంత మనబోధిగాం పుణంత విశ్వ ఆగమః చదవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతీచ్యత్ ఆగ్నే కృత్వా క్రతూ గుమ్రణో యత్తే వివిత్తమక్షుషి ఆగ్నేవితమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేణ చ ఇదం బ్రహ్మ పునీమహే వైస్వదేవీ పుణతి దైవ్యాఘాత్ యస్యై భక్వే స్తనవా వేతపుష్టాః తగసమాద్యేషో వయజ్ఞస్యామదగౌరగీణాం వైస్వనరో సవిర్మా పునాతో వాదప్రాణేనే శిరోమగోభూః ధ్యావా పృథివీపగసాపగోభిః హృతావరి యజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः పరిశిష్టైర్దేవన్నభిः ఆగ్నే దక్షైः పునాహిమాం येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति त्रिविसम्पृतकम्बसं सर्वगं सभूतमश्नाति सहितं मातरिष्मणा पवमानीर्यो अत्येति त्रिविसम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्सगनी हुतगाहि पयस्वती त्रिविसम्पृतोर्जः ब्राह्मणे श्रमुदकं विदं पवमानीर्द्विजन्तरः इमं लोकमदो अमं कामान् समर्थगन्तुनः देवी देवैः समावृताः पवमानी स्वस्सगनी हुतगाहि कृतश्चलः त्रिविसम्पृतोर्जः ब्राह्मणे श्रमृतकं विदं येन देवा पवित्रेण आत्मानं पुणते सदा तेन सहस्रधारेण पवमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं विर्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सगमा पुनातो सोमस्त्वस्यावरुणः समीच्या यमो राजा प्रवणाभिपुणातो मां श्रुतवेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो नावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां श्रीवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषतगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोतराधरैर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् मगतो महीयानात्मा गुहायां निहितोऽसु सन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचिरसमितः सप्तजिह्वा सप्त इमे लोका यषुचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः
पुनःपाद्यं पुनरार्घ्यं पुनराचमनीयं समर्पयामि यथा सुखं यथा स्तरं प्रतिष्ठापयामि सवनार्थं क्षेमाय पुनरागमनाय च మాయ పునరాగమనాయ చ అని చక్కగా శోభనకరంగా ఆరంభంలో పుణ్యాహ కృత్యాన్ని నిర్వహించి పవిత్రీకరించి ఆ గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి మంత్రపూర్వకంగా శుద్ధీకరణ నిర్వహించి అనంతరం చక్కగా అంకురారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం లోకానికి క్షేమాన్ని కలిగిస్తోంది. సర్వజీవరాశికి కూడా ఆ సర్వేశ్వరుడు ఆ సకల జీవరాశిని సంరక్షిస్తాడు. అందువలనే ఈ అంకురారోపణలో ఆ వనస్పతులు వృక్షాలు అనేక రకాలైనటువంటి మధురమైన స్వాదు ఫలాలను ఇవ్వటం జరుగుతోంది. అవి వృద్ధి కావటానికి కారకులు చంద్రుడు. ఆ చంద్రుడు సూర్యుని వల్ల ప్రభావితమవుతాడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా తన నేత్రాలుగా స్వీకరిస్తాడు శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీయపతి, ఆ శ్రీనివాసుడు. అందువల్లనే మనం కృతజ్ఞతతో ఆ భక్తరక్షణశీలుడైనటువంటి శ్రీనివాసుని మనం నిరంతరం ధ్యానించాలి అని పూర్వాచార్యులు ఏదో ఒక విశేషమైన ఉత్సవాలను ఏర్పాటు చేసి ఈ లోకానికి క్షేమం కలగాలి అని అదిగో నవధాన్యాదులను, క్రొత్త ధాన్యాదులను 9 రకాలైన ధాన్యాదులను పాలికలలో నిలిపి ఆ తులసి దళాలతో అర్చించి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి ఆరాధించి స్వాగతించి వారికి కూడా శ్రీమన్నారాయణుడైన శ్రీయపతి, ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీనివాసుని తిరుకళ్యాణ మహోత్సవంలో వారు కూడా ఉండాలి, మనం ఒక్కళ్ళమే కాదు అందరూ ఉండాలి అని ఆకాంక్షిస్తోంది మన సనాతన ధర్మం. మన ఒక్కరమే కాదు, మనవారే కాదు, అందరూ బాగుండాలి అని ఆకాంక్షించేదే మన సనాతనమైన హిందూ ధర్మం. అందువల్లనే ఇక్కడ ఉత్సవము అనే అంటే కూడా సర్వకామప్రదం ఉదిత్యుత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత తస్మాదుత్కృష్ట యజ్ఞత్వాద్ ఉత్సవ సర్వకామద. ఆ స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో అంకురారోపణ కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహించి ఆ ఆగమోక్తమైన ప్రక్రియలో ఆరాధించడానికి సిద్ధమవుతూ ఆ స్వామి యొక్క జగద్రక్షణార్థం అవతరించి ధ్రువ ఉత్సవ కౌతుకాది రూపాలలో ఉన్న స్వామికి వైవాహిక దీక్షా సమర్పణ చేయబోతూ ఆ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. ధ్రువంతు లోకరక్షార్థం అర్చనార్థంతు కౌతుకం ఉత్సవంచ ఉత్సవార్థంచ బల్యర్థం బలిబేరకం అని ఇలాగ చెప్పారు. సమర్పయామి. ఓం స్వస్తి నామేతామస్వినా భగ స్వస్తి దేవేతన నర్మణః స్వస్తి భూషా అసురో సుధాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే వయప్రవామహై సమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యాఢుస్తగే వైశ్వానరో వసోరగ్ని స్వస్తగే దేవా అవంత్రభువ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తిపత్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశస్త్రోదితే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా ఆవివ పునర్తదతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తగానం తార్క్షమనిష్ఠనే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహద్యసోణావివారుహేమ అం హోముచ మాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్షం ప్రగతమానిశరణం ప్రపద్యే శృతి సంభాదే శుభగన్నో అస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద అని మనం ఎక్కడ ఉన్నా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామి పాదాలను స్పృశిస్తున్నట్లుగా భావన చేద్దాం. భావాలని గ్రహిస్తాడు ఆయన.
విశ్వవ్యాప్తమైనటువంటి ఆలయ సంస్కృతికి మూలాధారమైనది వైఖానస భగవత్ శాస్త్రం. జీవుడికి దేవునికి అనుసంధానకారకమైనది, భవబంధ మోచకమైనది భగవద్ ఆరాధనమి. అత్యారూపంలో ఆ భగవాను యొక్క దివ్యమంగళ మోహన రూపాన్ని దర్శించి కనులలో ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే, ఆ తనువంతా పులకిస్తూ ఉంటే, ఆ మనస్సులో ఆ పరమపురుషుని దివ్య మంగళ రూపాన్ని చక్కగా నిండిపోతే హృదయం అలౌకిక ఆనంద పరిపూర్ణమై ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ దివ్య పాద పద్మాలను హృదయంలో ధారణ చేస్తారట. అలాగా భాగవతంలో విఖనోముని సుఖయోగి ద్వితీయ స్కంధంలో ఆ పాదాది మూర్ధ్ని పర్యంతం ఆయా లోకాలుగా స్థూల రూపంగా ధారణ చేయమని పరీక్షితికి ఉపదేశిస్తాడు. అదే ఇక్కడ అత్యావిధానంలో కూడా చూపించాడు. ఈ శ్రీమన్నారాయణ శాసనమునకు అనువదించడానికి అవతరించిన విఖనోముని అనుగ్రహించిన శాస్త్రమే ఈ వైఖానస భగవత్ శాస్త్రం. ఆలయ సంస్కృతిలో ఆచార్యుడు, ఆలయము, ప్రతిమ, బలిపీఠము, అర్చక స్వామి, ఈ 5 ప్రధానం. ఆచార్యుడు, ఆలయము, ప్రతిమ వీటి యొక్క సముచ్చయం అంతా కలిసినదే భగవత్ శరీరము. అర్చకుడే సాక్షాత్తుగా హరిస్వరూపుడు అని ఆచార్యస్య ఆలయం చైవ ప్రతిమా బలిపీఠకం శరీరమేవ దేవస్య అర్చకస్తు సదాహరి అని ఆనంద సంహిత అని మనకు ఆ మరీచి మహర్షి యొక్క మాట మనకు కనిపిస్తోంది. ఆ పరమాత్మ స్మరణ కలిగించే చెరరూపి అయినటువంటి స్వామి ఈ మన సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతీకలైనటువంటి దేవాలయాలు. ఆ దేవాలయ వ్యవస్థ వలనే మనం ఈనాడు ఆ దైవ దర్శనం చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక కాంతులని లోకమంతా ప్రసరింపజేస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటిని తరింపజేసే శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనం సకల జగత్తుకి ఆనందదాయకమైనటువంటిది. అందువల్లనే గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతు తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని ఆ విఖనోమునీంద్రుల వారు తమ కల్పసూత్రంలో ప్రతిపాదించి భగవద్ ఆరాధనకు కావలసిన జ్ఞానాన్ని భృగు, మరీచి, కశ్యపాది మహర్ష్యాదుల ద్వారా సకల మానవాళకి అనుగ్రహించారు. ఆ ఆలయ విజ్ఞాన శాస్త్రం సాక్షాత్తు వేదమే. అందువలనే ఇది వేదధర్మమే సర్వులకు అనుష్ఠేయమని వేదే వైఖానసే సూత్రే యో ధర్మ పరికీర్తితః సర్వైః సధర్మో అనుష్ఠేయ నాత్ర కార్య విచారణ అని ఆనంద సంహిత చెప్తోంది. మరీచి మహర్షి ప్రతిపాదిస్తాడు. దీన్ని పార్థసారథి భట్టాచార్యుల వారు వేదే గంభీరార్థ గర్భే తదర్థ నిర్ణాయకే తత్వప్రకాశన పర ప్రవృత్తౌ భగవద్ధ్యాన సర్వస్వ పరావతార శ్రీ విఖనోమునీంద్ర ప్రవర్తితే శ్రీసూత్రే చ యో ధర్మ ఐక్యరూపేణ ప్రతిపాదిత నిర్ణీత ఇత్యర్థ అని ఇంకా చాలా విశేషంగా చెప్పారు. అంటే వేద వ్యాఖ్యాన రూపమైనటువంటిది శ్రీశాస్త్రము అని. అమ్మ చక్కగా ఆ ఆరాధనల్ని అందుకుంటోంది. తాను ఏ ఆచరణ చేస్తుందో తన సంతానమైనటువంటి ఈ జగత్తంతా కూడా అలాగనే ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాదపద్మాలని నిరంతరం సేవించాలి అని మనకు ఆ శ్రీదేవి, భూదేవి ఇరువురు కూడా స్వామి యొక్క ఆ దివ్య భావన భరితులై హృదయంలో స్వామి యొక్క రూపాన్ని శ్రీభూ ప్రియా శిశిర దృక్ దివ్యత్ దివ్యాంగరాగ సుషమా సుమనోహరాంగ శ్రీశేషశైల బుధవాస రమానివాస శ్రీ వెంకటేశ జగదీశ నమో నమస్తే అంటారు. శ్రీభూ ప్రియా శిశిర దృక్ సమదావ దివ్యత్ ఎంత అద్భుతంగా చెప్తారు. ఆ లక్ష్మీపతి అని పిలిపించుకుంటే సీతాపతి అని అంటే ఎంతో ఆయనకు ఆనందమట. ఆ గురువులు మనకు ఆచార్యులు
మహాత్ములు మహర్షాదులు యోగులు వారంతా కూడా భగవద్ ఆరాధన చేసి ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని కూడా భగవత్పాదుల వారు అంటారు. నిరంతరం ఆ శ్రీయపతి శ్రీనివాసుని దివ్య రూపాన్ని మనం హృదయంలో ధారణ చేయాలి. అందుకనే నమో గురుభ్య శ్రీమద్భ్య పరమేభ్యో నమో నమః, నమో గురుభ్య సర్వేభ్య శ్రీశాదిభ్యో నమో నమః అని అటు ఆ గురువులని మనం చక్కగా భావన చేస్తూ, అదిగో ఆ రక్షాస్వీకార వేళలో అర్చక స్వామి తాను కూడా రక్షా స్వీకారం చేస్తూ ఉన్నారు. చేసి ఇప్పుడు స్థాపిత పావక హోమ విధాగ్నే పశ్చిమ విస్తర కేశవ పూజ తన్మధుపర్క నివేదన మధ్యం సూక్త జప ప్రణస్త్వనుమానం సూత్రకృదుక్త వివాహ విధానం వీక్షణ దాన స రాజ సుహోమ అగ్ని పరిభ్రమణం గురురశ్మస్పర్శనమస్మని దేవ్యో శ్రీ క్షితిదేవ కరగ్రహణం సద్య సప్త పదాక్రమణాంతం అని ఇలాగా వివాహ విశేషాలు కళ్యాణోత్సవ విశేషాలని భృగు మహర్షి చక్కగా కళ్యాణోత్సవ విధానాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠించడమే దీనిలో ఉన్న విశేషంగా మనం గ్రహిస్తూ ఆ యజ్ఞయాగాది హోమాది క్రతు ఇష్టి వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి అగ్ని ప్రతిష్ఠ అనే కార్యక్రమాన్ని ఆ శాస్త్ర విధానంగా ఇప్పుడు అర్చక స్వామి చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞయాగాదులు శుభాలని కలిగిస్తాయి లోకానికి. వీక్షిద్దాం. అదిగో స్వామి యొక్క దివ్యాలయంలో ఉన్నటువంటి ఆ అగ్నిని తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందుదాం. లోకక్షేమం కోసం నిర్వహించే ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆ కన్నుల కరువు తీరా దర్శించి ఆ వ్యాఖ్యానాదులను విని స్వామి అందు భక్తిని పెంచుకొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. జయ జయ రమారమణ సహయజ్ఞై ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అని కూడా గీతలో భగవద్వాక్యం మననం చేసుకున్నాం. గోవింద. सोमोभिर्गं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदच्चकं सभेयं प्रदस्रणं ददातु तस्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागर्मः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पै पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमः प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धगत्तन्नाकस्य पृष्ठेजमानो अस्तु सप्तऋषीणाकं सुकृताङ्गित्रलोकस्तत्रेमं यज्ञमानं च देहि ॐ प्रोक्ष पात्रादातावमादाग पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मणसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै पोषागत्वा आदित्यव्यञ्जनमसि ऊर्ना आम्भ्रन्तास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि इति प्रार्थ्य दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि दर्पणमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धगत्तन्नाकस्य पृष्ठेजमानो अस्तु सप्तऋषीणाकं सुकृताङ्गित्रलोकस्तद्रेवं यज्ञमानं च देहि ॐ प्रणग को वः प्रणगत्सवप्रणयन्तापो देवी प्रणगं सुखं साधयन्तनः संभिषन्तां दृढपात्रान् देवयज्ञागी दक्षिणप्रणदो ब्राह्मेण तीर्थेन प्रजनमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मरुतमवाहयामि रुद्रानवाहयामि अपौपस्पृश्य श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनमवाहयामि
भूषणमवाहयामि कक्षमवाहकृते स्वमवाहयामि औपासनयज्ञस्मान् देवान् सर्वदेवानावाहयामि आज्यपात्रे ब्रह्मणेष्णरपामि इन्द्रायष्णरपामि वसुभ्योष्णरपामि मरुद्भ्योष्णरपामि रुद्रेभ्योष्णरपामि आपावुपस्पृश्यान् श्रीविष्णुर्पामि बृहस्पतिष्णरपामि मित्रायुष्णरपामि वरुणायुष्णरपामि आदित्येभ्योष्णरपामि अस्यभ्यां शुण्डरपामि पूष्णेष्णरपामि कक्षायुष्णरपामि अक्षते सोमायुष्णरपामि औपासयज्ञायुष्णरपामि विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो दुष्णरपामि आज्यं तत्पदश्रयामि चिरं तत्पदश्रयामि आग्ने ज्योतिरसि सविदः स्वाहा अमृतवसिवारणमसि अंततकं वक्षो अंतरिता अरातिगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातिगः चित्पदिस्वापणात् त्वच्छिद्धिर्वेतेन वसो सूर्यस्य तस्य स्वाहा वाक्पदिस्वापणात् त्वच्छिद्धिर्वेतेन वसो सूर्यस्य तस्य स्वाहा देवस्त्वा सवितापणात् त्वच्छिद्धिर्वेतेन वसो सूर्यस्य तस्मै स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाघ्राभ्यां गतग्स्पर्शयित्वा अभ्यच्छ अक्षता आद्य चरुभिः इमामे अग्नैष्टका देवस्सन्तो इंद्राग्रमः अग्नये नमः यमाग्रमः निर्दये नमः वरुणाग्रमः वायुवे नमः कुबेराग्रमः ईशानाग्रमः अग्नये नमः उतवहाग्रमः उताश्रये नमः कृष्णवत्रे नमः देवकाय नमः वैश्वानराग्रमः यज्ञपुरुषाग्रमः अवतिरमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसवितप्रसुमा ओम अगन्तगित्म आत्मदवेदस्तेनेत्य समर्थस्वचेत्तबद्धगतास्मान् पदगा वसुमत्सेनान्नाद्येन समेदग स्वाहा वायुव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावुपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा तर्व्याभिगार्गाचलं सावित्र्या गृहीत्वा चुक्वा व्याकुतिर्ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवतेरमक्कुस्ता देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां शुभतो श्री श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नो आघारान्ते सवदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवावतिर्घोष्ये अवतिरमुन्यस्व वनपतिरमुन्यस्व स्रवस्तिरमुन्यस्व देवसवितः प्रसुमा ओं मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतताभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदते पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पिता विचक्रमे विष्णुर्गोपा अदा आप्यः ततो धर्माणधारकन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो मधुपसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरागतग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं वसमिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवतेरमग्गुस्ता स्वस्तिरमग्गुस्ता देवसवितः प्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిన్
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే అచింత్యా ప్రజక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథం వ్యప్తేజో మాగురాకాశవదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణైరామృతే అస్మిన్ మగధి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణినాశస్య సహస్రమణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్ధంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షసురాసర్ప్రతిదిక్షీరసుద్దోదకాఖ్య సప్తార్నవపరివృతే జంబూప్లక్షకుశక్రౌంజ సాకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలిగ సుదృక్షవత్ వింధ్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్యనో వర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రో మధ్యరేఖాగా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏ దక్షిణపర్యంతం బాల్యవ్వన కౌమారవార్ధకేషు రగజ ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమస్త దురితక్షకార్థం సపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంగాత కలసూత్రవిదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ సాంత్వన వాజపేయ పౌండరీక అశ్వకృతో పుణ్యబలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి శ్రీవిధమోక్షబలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసార్భిః భృగ్వాదిర్మన్వాదివిశిష్టాదిభిः దివ్యమహర్షవిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య
అనేకకోటిబ్రహ్మాण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि द्विपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषगप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषगप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषगप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतारः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषगप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाग किरीटहारकेयूर दिव्याभरणभूषिताग श्रीवत्साङ्कितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्योशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्यात्पतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राग श्रवणनक्षत्रे मकररासौ जाताग श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्छवन आप्नुमान औरवेदलपञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनिनक्षत्रे कन्यारासौ जातां प्रगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्निमां कन्यां मणिमहे दास्यामि कास्यपावत्साननैत्रवत्रकारुषयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवतीनक्षत्रे मीनरासौ जातां कसवप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्याम्यष्टवेतुभ्यं ब्रह्मलोकजिगीषिकां कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीलाघसमेतसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। జయము అని సర్వ విజయాలను సమకూర్చేటువంటి సంపత్తులను అనుగ్రహించేటువంటి శ్రీయపతి శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికర్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీ వెంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఈ అర్చావతార వైభవం ఎంత విశేషమంటే బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యై శూద్రైశ్చ కృతలక్షణై అర్చనీయశ్చ సేవ్యశ్చ నిత్యయుక్తై స్వకర్మభిః సాత్వతం విధిమాస్తాయ గీత సంకర్షణయ అని సర్వమానవులు కూడా ఆ శ్రీయపతి అనుగ్రహాన్ని పొందటానికి అనేకమైనటువంటి సేవలు, ఉత్సవాలు, కైంకర్యాలు మహర్షాదులు భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులు మనకు వారి గురువులైనటువంటి విఖనో మునీంద్రుల యొక్క మంగళాశాసనాన్ని అనుసరించి అనుగ్రహించారు.
ఎన్ని శాస్త్రాలు మనకు, వేదాలు, పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాంగ మిశ్రితా వేదా స్థానాన్ని విద్యానాం ధర్మస్య చతుర్దశ అని ఆ వేద విజ్ఞానాన్ని మనకు వేదార్థాలను అందించడం కోసం శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్థేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ అని శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పసూత్రములని 6 అంగములు ఉన్నాయి వేదార్థాన్ని తెలుసుకోవాలి అని అంటే. ఇంకా స్పష్టం చేయడం కోసం అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, న్యాయశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, మన్వాది శాస్త్రాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ఇలాగ స్మృతులు ఇవన్నీ కూడా ఉన్నాయిట. అర్హశబ్దానుశాసనం అని వ్యాకరణ శాస్త్రం చక్కగా పతంజలి చూపించాడు. ఛందస్సు వేదరుక్కులు పాదబద్ధములుగా ఉండేట్టుగా ఆ లక్షణాలని గ్రహించేటువంటి దానికి తగినట్లుగా నిరుక్తం వచ్చేది. ఆ కర్మానుష్ఠానం చేయడానికి తగినటువంటి సూర్యచంద్రుల యొక్క స్థితిని చెప్పడానికే వేదాంగ జ్యోతిషం. యజ్ఞయాగాది క్రియాకలాపాలని చేయటానికే ఈ యోగ్యమైనటువంటి ఆయా శాస్త్రాలు వచ్చాయి మనకు. కల్పసూత్రములు ఈ యజ్ఞాచరణ చేయడం కోసం వివాహము అనేటువంటిది దాన్ని కల్పసూత్రములు అని వినియోగ క్రమం చెప్పారు. కల్పము అంటే వినియోగమును సిద్ధపడుతుట అని. ఈ కల్పసూత్రకారులు చాలామంది ఉన్నారు. వారి వారి స్థితిని అనుసరించి చెప్పారు. యజుర్వేదాన్ని అనుసరించి విఖనో మునీంద్రులు చక్కగా చెప్పిన స్మార్త సూత్రం లేదా గృహ్య సూత్రం, అలాగనే ధర్మసూత్రం, శ్రౌత సూత్రం ఇలాగ చెప్పారు. ఇలాగా ఆ కల్పసూత్రకారులు మనకు అనుగ్రహించారు. దాన్ని అనుసరించి తాను కూడా ఆచరిస్తుంటే తండ్రి ఆచరించిన దాన్నే పిల్లలు కూడా చేస్తారు కదా. ఈ జగత్తంతా తన కుటుంబంగా భావిస్తాడు. విశ్వ కుటుంబినే నమః అని ఆయన నామాల్లో వస్తోంది. ఈ విశ్వమంతా చరాచర ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు స్వామి. అందువల్లనే కలియుగంలో కూడా ఆయన కలియుగారంభంలో వివాహం చేసుకున్నాడు. అది భవిష్యోత్తర పురాణంలో చక్కగా చూపిస్తారు. బ్రహ్మదేవుడు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేశారట. పవిత్ర నదీ జలాలను తీసుకొచ్చి చక్కగా అభిషేకం చేశారట స్వామికి. రత్నాల పొదిగిన పీఠం మీద కూర్చోబెట్టి ఆ మహాలక్ష్మి శిరస్సున తైలాన్ని ఉంచితే ఆ గోవిందుని కోమల దేహాన్ని సుగంధ భరితమైన తైలంతో తైలోద్వర్తనం మర్దన చేసింది. కర్పూరం, కస్తూరి, హరిచందనం ఇవన్నీ కలిపి నలుగు పెట్టిందిట. పాటలు పాడారు. ఇలాగా ఆ కుబేరుడి నుంచి మరి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆ శేషుడిని, ఆ అగ్ని, ఆ మహానుభావుడైనటువంటి గరుత్మంతుణ్ణి పంపించి ఆహ్వానించారు. వారందరికీ ఆహారం పెట్టాలి కదా. ఆహారం తీసుకోకుండా బయలుదేరకూడదు వివాహానికి అని బ్రహ్మగారు పెద్దగా చెప్పారట. భోజనం చెయ్యాలి, శమీ పూజ చేసి నారాయణవనానికి బయలుదేరమంటే ఎలాగా తన దగ్గర ధనం లేదన్నారు. ఇప్పుడు ఎవరిస్తాడయ్యా రుణం అంటే పరమశివుడు చెప్పాడు రుణం చెయ్యాలి. రుణదాత ఆ కుబేరుణ్ణి పిలిపించాడు. అప్పుడు స్వామి ఆ కుబేరుడు అంటాడు, ఈ చరాచర జగత్తు నీ అధీనం కదయా, నేనేమిటి అంటే బ్రహ్మ జీవిత కాలంలో ఒక్క పగలు గడిచేసరికి నేను 10 అవతారాలు ధరిస్తాను. నా అవతార సమయంలో నేనున్న స్థానం నుంచి డబ్బులు తీసుకురాను. ఇక్కడి అవతారం పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళను. ఆయా యుగాలలో తగినట్లుగా ఉంటాను. ఈ యుగధర్మాన్ని అనుసరించి నాకు ధనం ఇవ్వమంటే అయితే లోకాచారాన్ని అనుసరించి రుణగ్రాహి శ్రీనివాస రుణపత్రం ప్రాంసరీ నోటు రాసిస్తే ఇస్తా అన్నారు. సరే రాశారు. కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున వెంకటాచల నివాసి ఆ శ్రీనివాసుడనే పేరు కలిగిన నేను తన వివాహ నిర్వహణ నిమిత్తం యక్షేశ్వరుడైన కుబేరు నుంచి రామముద్ర కలిగిన 14 లక్షల బంగారు నాణ్యాలని వడ్డీతో తీర్చే నియమంతో అప్పుగా స్వీకరించాను. వివాహం మొదలుకొని 1000 సంవత్సరాలు ఈ వడ్డీ ధనం ఇస్తాను. దీనికి మొదటి సాక్షి బ్రహ్మగారు, రెండవ సాక్షి పరమశివుడు, మూడవ సాక్షి రావి చెట్టు.
సరే ధనం ఇచ్చాడు, ఆ వంటలు చేశాడు అగ్ని భట్టారకుడు. ఇవన్నీ ఎక్కడ వండాలి, ఎక్కడ పెట్టాలా అన్నాడు. పాండుతీర్థం సమారభ్య, ఆ తీర్థాలని వంట పాత్రలుగా చేయమన్నాడట. స్వామి పుష్కరంలో అన్నం వండాడు, పాప వినాశనంలో పప్పు వండాడు, ఆకాశగంగలో పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, తుమ్మురు తీర్థంలో చిత్రాన్నం, కుమారధారలో పిండి వంటలు భక్ష్యాలు, పాండుతీర్థంలో రసం, ఇంకా ఇలాగ లేఖ్య చోష్య పేయాలు, దధ్యోదనం అన్నీ కూడా రుచికరంగా వంట చేశాడు. ఇక వడ్డించమంటారా అంటే భగవన్ నివేదనం చేయాలన్నట్ట. జగన్నాథ నీవే సర్వభోక్తవు, నీకు తప్ప ఎవరికి అంటే కాదు అహోబిల నృసింహుడికి ఆ నివేదన చేయమన్నాడు. అదిగో ఆ మాంగళ్య ధారణ సమయంలో సకల స్త్రీలకు శుభాల్ని కలిగించేటువంటి మాంగళ్య దేవతారాధన చేస్తున్న సమయంలో అగ్ని భట్టారకుడు ఇలాగా అంటే అహోబిల నృసింహుడికి సమర్పణ చేయమన్నాడు. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ అని నృసింహుడికి అర్పణ చేశారట. సమస్త దేవతలను మహర్షులను సాదరంగా ఆహ్వానించి అర్చించి పరివేషణం అంటే వడ్డన ఎక్కడి నుంచి పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి పూర్వజాహ, పాండుతీర్థం నుంచి శ్రీశైలం వరకు బారులు దీని కూర్చున్నారు. నేను ప్రేమతో సమర్పించే దీన్ని స్వీకరించమన్నాడట. అందరూ గోవిందా నీవు అనుగ్రహించిన ఈ అన్నం అమృతంతో సమానమయ్యా, ధన్యులమయ్యాం. ఈ వరాహక్షేత్రంలో నీ సాన్నిధ్యంలో భోజనం చేసిన వాడు కృతార్థులవుతాడన్నారు. శుకుడు కూడా ఇచ్చాడు ఆతిథ్యం. నారాయణపుర ప్రవేశం చేశారు. అనవధిక అతిశయ ఆనంద స్వరూపుడివి గోవింద. అత్రిగోత్రంలో పుట్టినటువంటి సువీర మహారాజు మునిమనవరాలు, సుధర్మ మహారాజు మనవరాలు, ఆకాశరాజ కుమార్తె అయిన ఈ లక్ష్మీ స్వరూపిణైన పద్మావతిని పాణిగ్రహణం చేయమన్నాడు. అదిగో అట్లాంటి శ్రీనివాస కళ్యాణాన్ని మనం చక్కగా వీక్షిస్తున్నాం. మొదటగా ఆ మహాలక్ష్మికి సమర్పణ చేస్తున్నారు. గోవింద తంత్రగ వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిః సమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సమహూర్తోస్తు. వెలయుని కళ్యాణ వేదిక
स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य खेडोपगातिशेष्टाः वजिष्ठोपनितमस्वजाना विस्वात्वेषाकं च पुनमग्यस्मत् स्वाहा सत्त्वन्नो अग्ने ममापभवति नेदिष्टो अस्यामृतो व्यष्टो अवयक्ष्मणो वरुणकं वृणानो विहिमणिकं सगवो नयेति स्वाहा तमग्ने अगास्तगासन्मनसा कितः आगासं हव्यमोक्षे ज्ञानो देवीडजक् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अवितेनमक्कुस्ता अणुतेनमक्कुस्ता सरस्तेनमक्कुस्ता देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां भूतो श्री श्रीनिवासमनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ राजहोमं करिष्ये अवितेनमन्यस्व अणुतेनमन्यस्व स्वस्तेनमन्यस्व देवसवितप्रसुमा इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अवतेनमग्गुस्ता अनवतेनमग्गुस्ता स्वस्तिनमग्गुस्ता देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ श्रोतोषप्रागश्चित्तार्थं मतो देवादिवैष्णवावतिर्होष्ये अवतिरमन्यस्व अनुमतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसवा ॐ मतो देवा अवन्तनागता विष्णुर्विचक्रमे पृथव्या सुतनाभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदते पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः धर्माणि धारगन् स्वाहा विष्णोः करिमाणि पश्यति गतो मदनस्पसे इन्द्रस्य गजस्य स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवयक्षरावतग् स्वाहा हद्यप्रासो पण्यवोचाग्रवाकं वस्वृन्दते विष्णोर्गत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अवतेनमग्गुस्ता नवतेनमग्गुस्ता स्वस्तेनमग्गुस्ता देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ कर्मसात्पुण्यार्थमनुष्ठान्तहोमं करिष्ये अवतिरमन्यस्व अनुमतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसवा ॐ कृतस्य कर्मणो त्रिशं द्वारभाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमुष्मै स्वाहा अग्नगे सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दापुतकृस्तत्पदाः जतवेदा वचर्षणि स्वाहा पुनरग्निशिक्षदात् पुनरन्द्रो बृहस्पतिः पुनर्वे अश्रां शिक्षरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा नृष्टेभ्य स्वाहा वेदसंदृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दूराद्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम ये दो औषधिमगे स्वाहा सवितस्य तेजोषि तेजो मगिदेहि स्वाहा यमस्य दिमेहि मृत्योर्मे पाक स्वाहा सूर्यस्य दिमेहि चक्षुर्मे पाक स्वाहा सोमस्य मे पाक स्वाहा वायोर्दिमेहि प्राणान्मे पाक स्वाहा ब्रह्मणे बुद्धिं मे पाक स्वाहा अग्निर्भक्तग स्वाहा वेदर्भक्तग स्वाहा द्योर्भक्तग स्वाहा पृथ्वीभक्तग स्वाहा अग्निर्जैर्नग स्वाहा वेदर्जैर्नग स्वाहा द्योर्जैर्नग स्वाहा पृथ्वीजैर्नग स्वाहा सप्तते अग्ने समितः सप्तदिक्मा सप्तऋषगः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गच्छन्ति सप्तगो नीरा प्रणस्वा
घृतेन स्वाहा प्रदानविद्वाननुष्टप्रदेन पूर्णमागसञ्जुहो मनसा प्रजापतये स्वाहा आज्यशेषं इन्द्रागजहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् अवितेनमग्गस्ता अनवतेनमग्गस्ता स्वस्तिरमग्गस्ता देवसविता प्रासावि दक्षिण उत्तरतो आवाहितान् देवताभ्यो नमः यथा सकं यथा संविदिष्टापयाम स्वपनार्थं क्षेमाय पवित्रं मे भूयाः भूया सुदर्शन्मे भूया सर्वं मे भूया अक्षतमक्षित्येजहोमि अक्षतो मे चेष्टाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पाश्चिमतः प्रतिपनगां दक्षिणतः प्रतिपनगाम् उत्तरतः प्रतिपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रतिमोक्ष्य गृह्णं विसृज्य अद्विप्रोक्ष्य आप्यागन्तामिति घोति आप्यागन्तामापवोषति गौमरतां प्रसदगच्छतं गच्छतो न पुष्टिमेरगस्माः सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगौर्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जमदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तु त्रयाकुशं दीर्घायुत्वागाफलागास्मागा पतञ्चवर्तते त्रयाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगौर्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जमदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तु त्रयाकुशं दीर्घागत्वागा बलागा धतागा तदंचवर्तसे त्रयाकुशम् आपो विष्टावपस्थानभूर्ध्ये साधना आपो जनगतासनः यत्ते यज्ञे तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते यज्ञे वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते यज्ञे हरस्ते नाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञेस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु मंत्रहीनं तर्कन्तमयादेव परिपूर्णं तदस्तले प्रायश्चित्तरेषाणि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनर्घ्यं प्रदाचरणीयं समर्पयामि यदा सकं यथा संविष्टाभ्यां सुवार्तं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని ఆ యజ్ఞనారాయణుణ్ణి అమూర్త యజనమని వైఖానస భగవచ్శాస్త్రం చెప్పేటువంటి ఆ యజ్ఞ ఫలాలను సమూర్త యజనమని ఆ దేవదేవునికే సమర్పణ చేసి ఇప్పుడు ఒక చక్కని దివ్యమైనటువంటి ఆ భగవద్ కృపామృతాన్ని ఆ భక్తి రసామృతాన్ని ఆస్వాదించి ఆనందించి దేవదేవుణ్ణి తన దగ్గరకే రప్పించుకున్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య మహిళ కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకేమని పన్నిద్దరు ఆల్వారులలో చక్కని నాచ్యార్ తిరుమలి అనేటువంటి ఆ పాసురగానం చేసి చక్కగా శ్రీనివాసుని
ఆ స్వప్నంలో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ నందనందనుణ్ణి ఆనంద తుందిల హృదయంతో ఆహ్వానించి ఆయన దగ్గరకు సమీపించినటువంటి ఆ దివ్య వైభవాన్ని వర్ణించిన ఆ విశేషాలను వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని స్వీకరిస్తూ ఉన్నాడు. విరాజమానోజ్వల పీతవాససం స్మితాతశీశూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తను మధ్యమున్నతం విశాలవక్షస్థల శోభిలక్షణం. యామునాచార్యుల వారు స్తోత్రరత్నంలో అద్భుతంగా ఆ పరమపద వాసుడు శ్రీనివాసుడు ఆ అనుభవ రసాన్ని అభివర్ణిస్తారు. స్ఫురత్ కిరీటాంగదహార కంఠికా మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి రథాంగ శంఖాసి గదాధనుర్వరై లసత్తులస్యావన వనమాలయోజ్వలం అని ఆ వనమాలా శోభితుడు వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని ఆ శంఖ చక్ర గదా శాంగ దివ్యాయుధ పాణి అయినటువంటి దేవదేవుని యొక్క దివ్య పాదాల చెంతనే మన జీవితం చక్కగా ఉంటోంది అనే సందేశాన్ని ఇస్తూ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి ఏకసింహాసనాధీశులై ముగ్గురు కూడా ఆనందంతో ఉన్న ఆ సన్నివేశాన్ని అపూర్వంగా దర్శిస్తూ ఆ భక్త హృదయాలు గోవింద 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 అని రెండు చేతులు కలిపి భజన చేస్తూ నమస్కారం చేస్తూ తమ జీవితం సార్థకమైంది అని తరతరాలుగా తమల్ని అనుగ్రహించే స్వామివారికి ధ్వానాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ అక్షతారోపణం తలంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ అర్చక స్వామి ఆ దేవదేవుని దివ్యానుగ్రహం పొందినటువంటి ఆ అపూర్వ భక్త భాగవత రేణువు అయినటువంటి స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందిన నందక ఖడ్గ స్వరూపుడైనటువంటి అన్నమయ్య కీర్తన వినబోతున్నాం. జయ గోవింద హరే గోపాల హరే. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.